హలో అండి. మన టీం అందరికీ యాప్ ఎలా వాడాలనేది ఒక చిన్న డెమో చూపించాలని వీడియో చేస్తున్నాను. సో మన యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో మీకు ఇక్కడ కొన్ని బుకింగ్స్ అవైలబుల్ పెండింగ్లో ఉంటే కనుక మీకు బుకింగ్స్ ఇట్లా వరుసగా కనిపిస్తాయి. సో లేవు అంటే కనుక నో బుకింగ్స్ ఫర్ అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. సో అదే మీకు పెండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అవైలబుల్ ట్రిప్స్, యాక్సెప్టెడ్ ట్రిప్స్ అని రెండు ఉంటాయి. సో అవైలబుల్ ట్రిప్స్లో కనుక మీకు బుకింగ్స్ కనిపిస్తే సో అవి మీకు అందరికీ అవైలబుల్లో ఉన్నట్లు లెక్క. సో అదే యాక్సెప్టెడ్లో ఉంటే కనుక ఎవరైతే యాక్సెప్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇది యాక్సెప్టెడ్లో ఉంటుంది. సో కాబట్టి గమనించండి. సో బుకింగ్ వస్తే మీకు ఎలా కనిపిస్తుంది అని ఒకసారి మీకు చిన్న డెమో చూపించాలని చెప్పేసి ఇది చేశాను. సో మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే పైన వచ్చే నోటిఫికేషన్ కాకుండా మీరు ఆల్రెడీ ఇలా మినిమైజ్ చేసుకుని పెట్టుకోవడానికి ట్రై చేయండి యాప్ని. సో ఇప్పుడు ఏదైనా మనం ఓపెన్ చేస్తామనుకోండి, సో ఏదైనా ఓపెన్ చేస్తే దాన్ని మినిమైజ్ లెక్కలోకి వెళ్తుంది కదా, ఇలా చూడండి ఇక్కడ మినిమైజ్లోకి వస్తుంది కదా, ఇలా మినిమైజ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ పైన వస్తే కనుక ఈ పైన ఉన్న నోటిఫికేషన్ కాకుండా మీరు ఏం చేస్తారంటే ఈ కింద ఉన్న మినిమైజ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. మినిమైజ్ ఓపెన్ చేసి ఒకసారి మీరు ఈ పెండింగ్ ట్రిప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ట్రిప్ని యాక్సెప్టెడ్ క్లిక్ చేసి అవైలబుల్లోకి క్లిక్ చేస్తే కనుక మీకు ఆ బుకింగ్ క్లియర్గా కనిపిస్తుంది, వెంటనే విజిబుల్ అవుతుంది, వెంటనే రీఫ్రెష్ అవుతుంది. కాబట్టి సో ఎవరైనా యాక్సెప్ట్ చేసే ముందే మీరు దీన్ని ఓపెన్ చేసి పెట్టుకుంటే కనుక మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బుకింగ్ ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నోటిఫికేషన్ అనేది ఇలా వస్తుంది. సో మీరు ఇలా క్లిక్ చేయొద్దు, నోటిఫికేషన్ని క్లిక్ చేయొద్దు. సో మీరు ఏం చేస్తారంటే యాప్లోకి వెళ్ళండి, లేదంటే ఇలా మినిమైజ్లో ఉన్నది యాప్ని క్లిక్ చేయండి. చూడండి యాప్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీకు ఒక ట్రిప్ కనిపిస్తుంది చూసారు, ఇక్కడ ట్రిప్ ఇట్లా కనిపిస్తుంది కదా, దీన్ని కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇందులో కాకుండా మీరు పెండింగ్లో కూడా చెక్ చేసుకున్నా ఇక్కడ అవైలబుల్ యాక్సెప్టెడ్ క్లిక్ చేసి అవైలబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బుకింగ్ కనిపిస్తుంది అనమాట. చూడండి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కన్ఫర్మేషన్ అడుగుతుంది, యాక్సెప్ట్ అయ్యింది. సో యాక్సెప్ట్ అయినప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక నోటిఫికేషన్ అనేది, యాక్సెప్ట్ అయిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా నోటిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది. చూడండి ఇప్పుడు ఇది యాక్సెప్టెడ్లో ఉంది, అవైలబుల్లో లేదు. యాక్సెప్టెడ్లో ఉందంటే నేను యాక్సెప్ట్ చేసుకున్నాను అనమాట. సో యాక్సెప్ట్ చేసుకున్న బుకింగ్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ నావిగేషన్ క్లిక్ చేస్తే కస్టమర్ లొకేషన్కి నావిగేషన్ లీడ్ చేస్తుంది. పైన చూడండి కస్టమర్ అనిల్ కుమార్ ఎన్ అని ఉంది కదా, ఆ ప్లేస్లో కస్టమర్ పేరు కనిపిస్తుంది. సో బుకింగ్ ఐడి కూడా కనిపిస్తుంది. ప్లస్ ఇంకేంటంటే కస్టమర్ పికప్ లొకేషను, ల్యాండ్ మార్క్ అని ఉన్న చోట ఫ్లాట్ నెంబర్ ఉంటుంది. కస్టమర్ ఒకవేళ అపార్ట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, సో అపార్ట్మెంట్ ప్లేస్లో మీకు ఫ్లాట్ నెంబర్ కనిపిస్తుంది అనమాట. ఫ్లాట్ నెంబర్ 301, 204, లేకపోతే మీకు ఏదైనా ఇచ్చారనుకోండి ఆపోజిట్ బిల్డింగు లేకపోతే బిసైడ్ బిల్డింగు అట్లా కనిపిస్తుంటుంది. సో ఫ్లాట్ నెంబర్ ఇస్తే మీరు డైరెక్ట్గా కస్టమర్ పైకి వెళ్ళిపోవచ్చు, లేదంటే కనుక బిసైడ్ బిల్డింగ్, ఆపోజిట్ బిల్డింగ్ అంటే కనుక ఆ బిల్డింగ్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ టైం కరెక్ట్గా చూసుకోండి, సో డేట్ కరెక్ట్గా చూసుకోండి, ఏఎం పిఎం అనేది కరెక్ట్గా చూసుకోండి. కింద కారు కూడా చూసుకోండి, అది సడన్ వెహికల్, ఎస్యూవీ వెహికల్, లగ్జరీ వెహికల్, లేకుంటే వాలెట్ పార్కింగ్ అనేది. కింద 3 అవర్స్ అని ఉన్నది చూసారు, ఆ 3 అవర్స్ అనేది 3 అవర్స్ అనే ఉండొచ్చు, లేకుంటే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అని దాని అర్థం. 3 అవర్స్ కంటే తక్కువలో అయిపోయినా కూడా మీకు బిల్ ఇదే వస్తుంది. కానీ 3 అవర్స్ కంటే ఎక్స్ట్రా అయితే మాత్రం కంపల్సరీగా ఆ ట్రిప్ మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో మీరు 3 అవర్సే పెట్టుకున్నారు, నేను వెళ్ళిపోతాను అనడానికి లేదు. కస్టమర్ది 3 అవర్స్ కాకుండా అది మనం మినిమం అవర్స్ అనేది అట్లా ఫిక్స్ చేసాం అనమాట. సో డిఫాల్ట్గా 3 అవర్స్ ఉంటుంది. కస్టమర్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, కానీ వన్స్ బుకింగ్ పెట్టేసిన తర్వాత ఆ బుకింగ్ కంటిన్యూ అవుతుంది. సో 3 అవర్సే పెట్టారు, నేను వెళ్ళిపోతాను అని అనడానికి కంపల్సరీగా లేదు. ఎస్టిమేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో మ్యాక్సిమం 3 అవర్స్ కంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది 5 అవర్స్ అయినా అవ్వచ్చు, 7 అవర్స్ అయినా అవ్వచ్చు, 10 అవర్స్ అయినా అవ్వచ్చు. నైట్ వరకు అయితే ఉండరు, 24 అవర్స్ అయితే ఉండదు.